బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. రేస్ కు ముందు జరిగిన అగ్రిమెంట్లు, రేస్ తర్వాత ఆర్థిక లావాదేవీలపైన విచారిస్తున్నారు అధికారులు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ పైన ఆరా తీస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ చేశారు అధికారులు. వాటికి సంబంధించి కూడా కేటీఆర్ ను ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. పర్టికులర్ గా రేస్ విషయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపైనే అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. రేస్ ముందు జరిగిన అగ్రిమెంట్స్ కానివ్వండి, రేస్ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపైన అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రేస్ సందర్భంగా మనీ లాండరింగ్ జరిగిందా అన్న అంశం తెర మీదకి వస్తోంది. మనీ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా కొన్ని కోట్ల రూపాయలను కేటీఆర్ ప్రోద్బలంతోనే, ప్రభుత్వం ఇచ్చిన ప్రోద్బలంతోనే అధికారులు కూడా ట్రాన్స్ఫర్ చేశారని నిన్న స్టేట్మెంట్ రికార్డ్ సందర్భంగా కూడా అరవింద్ కుమార్ సైతం చెప్పడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్ రికార్డు సంబంధించి కూడా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం ఉంది.